దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈ బృహత్తర కార్యక్రమం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా ఉండేందుకు ఈ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ప్రగతి పదంలో ముందుకు వెళ్లడానికి విద్యారంగం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సదాశివుని తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఏదైనా తీసుకోవచ్చు, కానీ తెలివితేటల్ని, విద్యని ఏ ఒక్కరు కూడా తీసుకోలేరనేది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ విషయాన్ని 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రహించిన విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాను. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 5 ఇళ్ళున్నా, 10 ఇళ్ళున్నా, 15 ఇళ్ళున్నా ఆ గ్రామంలో ఒక పాఠశాల ఉండాలి. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి. ఒక మండలంలో ఒక జూనియర్ కళాశాల ఉండాలి. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలి. ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడమే కాదు, 100% అమలు చేసినటువంటి మహానుభావుడు ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రి, ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలిచాను.